ట్రక్ డ్రైవర్ సేఫ్టీ కోసం టాటా మోటార్స్ ఎలాంటి టెక్నాలజీ వాడుతుందో మీకు తెలుసా? ముఖ్యంగా టాటా ప్రైమా, టాటా సిగ్నా, టాటా ఆల్ట్రా లాంటి ట్రక్స్లో టాటా మోటార్స్ ఎలాంటి సేఫ్టీ ఫీచర్స్ యూజ్ చేసిందో తెలుసుకుందామా? సో ఈ వీడియో అయితే ఎవరైతే కమర్షియల్ ట్రక్, పెద్ద ట్రక్ తీసుకొని బిజినెస్ చేయాలనుకుంటున్నారో వారికి, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది సేఫ్టీ కోసం అని చెప్పేసి రోడ్డు మీద తిరుగుతున్నటువంటి కమర్షియల్ ట్రక్స్ ఉన్నాయి కదా, సో వాటి పరంగా కంపెనీలు ఏం చేస్తున్నాయి అనేటటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈ వీడియో చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన దేశంలో బలమైన ట్రక్కులు, దృఢమైన ట్రక్కులు, సేఫెస్ట్ ట్రక్కులు అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది టాటా మోటార్స్ కదండి. ఇప్పుడు టాటా మోటార్స్ వారి యొక్క కమర్షియల్ ట్రక్స్లో డ్రైవర్ సేఫ్టీ కోసం, డ్రైవర్ కంఫర్ట్ కోసం చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే యూజ్ చేస్తుందండి. వాటిలో ముఖ్యంగా టాటా ప్రైమా, టాటా సిగ్నా, టాటా ఆల్ట్రా లాంటి పెద్ద ట్రక్కులు, ప్రీమియం ట్రక్కులు రోడ్డు మీద తిరుగుతూ ఉండేటప్పుడు వాటిలో చాలా సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉపయోగించింది అనమాట టాటా. అలాగే వాటిలో చాలా కంఫర్ట్ ఫీచర్స్ అయితే ఉపయోగించింది. BS6 Phase 2 OBD2Bకి అప్గ్రేడ్ అయిన తర్వాత యూరోపియన్ సేఫ్టీ నామ్స్ అనుగుణంగా, యూరోపియన్ పొల్యూషన్ నామ్స్ అనుగుణంగా టాటా మోటార్స్ వారి ట్రక్లో అప్గ్రేడ్ చేసినటువంటి సేఫ్టీ ఫీచర్స్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక ఫస్ట్ పాయింట్గా ఈ ట్రక్స్ యొక్క క్యాబిన్ గురించి అయితే మాట్లాడుకోవాలండి. ఈ ట్రక్స్ యొక్క క్యాబిన్ హై స్ట్రెంగ్త్ స్టీల్తో అయితే టాటా బిల్డ్ చేసింది. ఈ హై స్ట్రెంగ్త్ స్టీల్ ఈ క్యాబిన్లో యూజ్ చేయడం వల్ల సైడ్ నుంచి ఇంపాక్ట్ జరిగినా, ఫ్రంట్ నుంచి ఇంపాక్ట్ జరిగినా తట్టుకునేలా సేఫ్గా అయితే ఉంటాయి. అంతేకాదండి, యూరోపియన్ నామ్స్లో ECE R29.03 క్రాస్ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారం కూడా తయారు చేయబడ్డాయి అన్నమాట ఈ ట్రక్స్. సో వీళ్ళు యూజ్ చేసిన ఈ హై స్ట్రెంగ్త్ స్టీల్ వలన ఇలాంటి టెస్టింగ్ కూడా, ఇక్కడ విజువల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి టెస్టింగ్ కూడా వారి యొక్క ట్రక్స్ అయితే తట్టుకుంటాయి. సో దీంట్లో ఎంత దమ్ము లేకపోతే ఇలాంటి క్రాష్ టెస్ట్ చేస్తారు, ఓకేనా? సో కమర్షియల్ ట్రక్స్ టాటా నుంచి కొనుక్కునేటప్పుడు ఇలాంటి సేఫ్టీ అయితే మనకు లభిస్తుంది. ఇక సెకండ్ పాయింట్ అడాస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ట్రక్స్లో టాటా మోటార్స్ అడాస్ సేఫ్టీ ఫీచర్స్, అంటే అడాస్ అంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ అయితే ఉంది కదండి. సో ఈ సిస్టమ్ అయితే బిల్డ్ చేసిందనమాట. ఈ అడాస్ అనేది ఈ కమర్షియల్ ట్రక్స్ అయినా టాటా ఆల్ట్రా, ప్రైమా, సిగ్నాలో ఎలా పనిచేస్తే ఇప్పుడు చూద్దాం. ఈ అడాస్ సేఫ్టీ ఫీచర్స్లో కొలిజన్ వార్నింగ్ ఉంటుంది, లేన్ డిపార్చర్ వార్నింగ్ ఉంటుంది, డ్రైవర్ మానిటరింగ్ అలర్ట్స్ అయితే ఉంటాయి, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే కొలిజన్ మిటిగేషన్ సిస్టమ్ గురించి అయితే చూద్దాం. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే, ట్రక్ ముందు ఉన్నటువంటి సెన్సార్లు ట్రక్ ఎదురుగా ఉన్నటువంటి వెహికల్స్ యొక్క డిస్టెన్స్ అయితే క్యాప్చర్ చేస్తాయి. డిస్టెన్స్ బట్టి ప్రమాదాన్ని అంచనా వేసి డ్రైవర్కి అయితే అలర్ట్స్ ఇస్తాయి. డ్రైవర్ అప్పటికీ చూసుకోకపోతే ట్రక్కి సడన్ గా బ్రేక్ వేస్తాయి అనమాట. ఈ సిస్టమ్ వల్ల చాలా ప్రమాదాలు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. సెకండ్ది లేన్ డిపార్చర్ వార్నింగ్. రోడ్డు మీద వాహనం అనేది ఒక లైన్లో నడుస్తూ ఉందనుకోండి, సో డ్రైవర్ డ్రౌజీ అయ్యో లేకపోతే ఇంకేదో సందర్భంలోనో, అంటే డ్రైవర్ ఆటోమేటిక్గా లైన్ డిపార్చర్ అవ్వాలంటే ప్రాబ్లం లేదు. కాకపోతే ఆటోమేటిక్గా డ్రైవర్కి ఉండేటటువంటి డ్రౌజీనెస్ వలన, లేదనేసి అంటే ఫోన్ చూసుకోవడం వల్ల, లేకపోతే ఇంకేదో సందర్భంలో లైన్ అనేది డిపార్చర్ అవుతుంది అనుకోండి వెహికల్, సో దాన్ని సెన్స్ చేసి డ్రైవర్కి అయితే అలర్ట్స్ ఇస్తుంది అనమాట. డాష్ బోర్డ్లో అలర్ట్ వచ్చేస్తుంది, డ్రైవర్కి అయితే బీప్ సౌండ్ ఇస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఫ్లీట్ ఓనర్కి ఈ టెక్నాలజీ అంతా కూడా చాలా సేఫ్గా అయితే వెహికల్ తిరిగి వచ్చేలా చేస్తుందండి. మొత్తం మొబైల్లో అయితే ఫ్లీట్ ఎడ్జ్ టెక్నాలజీ అని ఉంటుంది. సో దాంట్లో అప్డేట్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఓనర్కి మొబైల్లో కంప్లీట్ టెలిమెట్రిక్స్ తెలిసిపోతాయి కాబట్టి డ్రైవర్ అలర్ట్గా అయితే ఉంటాడు. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ గురించి మీ అందరికీ కూడా తెలిసింది, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. టైర్లో ఎయిర్ ప్రెషర్ ఎంత ఉండాలనేది డాష్లో అయితే కనిపిస్తుంది. సో దీని వలన టైర్లు పేలిపోయేటటువంటి ప్రమాదాలు, రోడ్డు మీద ట్రక్ ప్రమాదం గురయ్యేటటువంటి సందర్భాలు తగ్గుతాయండి. ఇక థర్డ్ పాయింట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్. ఇదివరకు అయితే మనకి కమర్షియల్ ట్రక్స్లో స్టెబిలైజర్ బార్ అని చెప్పేసి ఒకటి ఇచ్చేవారు కదా, ఇప్పుడైతే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ప్రోగ్రామ్ అయితే ఇచ్చారనమాట. ఈ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ప్రోగ్రామ్ ఏ విధంగా పనిచేస్తుంటే, సో ఫాస్ట్గా వెళ్తున్నటువంటి ట్రక్ ఓవర్ లీన్ అయినటువంటి సందర్భంలో ట్రక్ తిరగబడిపోకుండా ఉండేలా మొత్తం వీల్ బ్యాలెన్సింగ్, స్పీడ్ బ్యాలెన్సింగ్ అయితే చేస్తుందండి. ఇక ఫోర్త్ పాయింట్ డ్రైవర్ బిహేవియర్ మానిటరింగ్ సిస్టమ్. ఈ డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అనేది డ్రైవర్కి సేఫ్టీ గార్డ్ లాగా అయితే పనిచేస్తుంది అనమాట. డ్రైవర్ డ్రౌజీగా ఉన్నా, కొన్ని సెకండ్స్కి మించి రోడ్డు చూడకపోతే డ్రైవర్ డ్రౌజీగా ఉన్నారని, లేదనేసి అంటే పడుకుండిపోయేటటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి అయితే అలర్ట్స్ ఇస్తుందండి. అలాగే డ్రైవర్ ఫోన్ చూసుకుంటున్నా, రోడ్డు చూడకపోయినా సరే అలర్ట్స్ అయితే ఇస్తుంది అనమాట. ఇలా డ్రైవర్ని మానిటర్ చేస్తుండడం వల్ల ట్రక్ అయితే సేఫ్గా ఉంటుంది, ట్రక్లో ఉన్న డ్రైవర్ కూడా సేఫ్గా ఉంటాడు. ఇక ఐదో పాయింట్ ఫ్లీట్ ఎడ్జ్ కనెక్టింగ్ సిస్టమ్. ఈ ఫ్లీట్ ఎడ్జ్ కనెక్టింగ్ సిస్టమ్ వల్ల మన ట్రక్ రోడ్డు మీద తిరుగుతుంది అనుకోండి, మనం ఓనర్ అనుకోండి, సో ఈ ఓనర్కి అలర్ట్స్ అన్నీ కూడా వెళ్తాయి అనమాట. ట్రక్కి సంబంధించిన అలర్ట్స్ అన్నీ కూడా వెళ్తాయి. లేదు మనమే డ్రైవర్ కమ్ ఓనర్ అనుకోండి, మనకు కూడా ఫ్లీట్ ఎడ్జ్ టెక్నాలజీ ఉండడం వల్ల మన ట్రక్ ఎలా నడిపాం, ఎంత యావరేజ్ వస్తుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేయబడతాయి. వీటిలో ముఖ్యంగా వెహికల్ డయాగ్నోస్టిక్స్ అనమాట. ఈ వెహికల్ డయాగ్నోస్టిక్స్లో ఏం తెలుస్తుంది అంటే, ఫ్లీట్ ఓనర్కి వెహికల్ యొక్క ఇంజిన్ కండిషన్ ఏ విధంగా ఉంది, వెహికల్లో డీజిల్ ఉందా లేదా, వెహికల్ యొక్క బ్యాటరీ పరిస్థితి ఏ విధంగా ఉంది, వెహికల్ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫ్లీట్ ఓనర్కి, అలాగే వెహికల్ మెయింటైన్ చేస్తున్న డ్రైవర్కి అలర్ట్స్ అయితే వెంటనే తెలిసిపోతాయండి. సో ఇలా ఇంజిన్ ఏదైనా కంప్లైంట్లో ఉందా, లేదనేసి అంటే డీజిల్ సంబంధించి, లేదా ఇంకేదైనా సమస్యలు ఉన్నాయనుకోండి బ్యాటరీకి సంబంధించి, అవి తెలిసిపోతే ముందుగానే డయాగ్నోసిస్ చేయడం వలన వెహికల్ అయితే రోడ్డు మీద ఆగిపోద్ది అనేటువంటి టెన్షన్ లేకుండా ఉంటాడు కదా ఓనర్. ఇక సేఫ్టీ అలర్ట్స్. ఈ ఫ్లీట్ ఎడ్జ్లో సేఫ్టీ అలర్ట్స్ విషయానికి వచ్చేటప్పటికి టైర్ ప్రెషర్ తక్కువగా ఉన్నప్పుడు అయితే తెలిసిపోతుందండి సేఫ్టీలో భాగంగా.
డ్రైవరు వేగంగా నడుపుతున్నాడా స్లోగా నడుపుతున్నాడా అనేటువంటి విశేషాలు, డ్రైవరు డ్రౌజీనెస్ అని అలసిపోయినప్పుడు ఈ డీటెయిల్స్ కూడా డ్రైవర్ నడుపుతున్న విధానాన్ని బట్టి ఫ్లీట్ ఎడ్జ్లో అయితే మనకు అప్డేట్ ఇచ్చేస్తుంది అనమాట సిస్టమ్ ఓనర్కి. ఇక రియల్ టైం వెహికల్ డేటా, ఈ ఫ్లీట్ ఎడ్జ్లో రియల్ టైం వెహికల్ డేటా అనేది కూడా వస్తుందండి. అంటే వాహనం ప్రెసెంట్ ఎక్కడ ఉంది, ఎంత వేగంతో వెళ్తుంది, ఫ్యూలింగ్ ఎంత ఉందో వాహనంలో, అంటే డీజిల్ అలర్ట్స్ కూడా ఉంటాయి అనమాట. అలాగే ఎప్పుడు ఆపుతున్నాడు, ఎప్పుడు తీస్తున్నాడు, ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా తెలిసిపోతుంది అనమాట ఫ్లీట్ ఎడ్జ్లో. ఇక ఈ టాటా ట్రక్స్లో క్యాబిన్ కంఫర్ట్స్ గురించి అయితే మాట్లాడుకోవాలండి. ఎంతైనా సరే ఈ క్యాబిన్ కంఫర్ట్స్ అనేవి మాత్రం వేరే లెవెల్ తయారు చేసిందనమాట టాటా మోటార్స్ ఇప్పుడు వారి యొక్క ట్రక్స్లో. ఈ ట్రక్స్ అనేవి ఎక్కువ సమయం రోడ్డు మీద ఉంటాయి కదా, దట్టు ఒక 12 గంటలు 15 గంటలు నాన్ స్టాప్గా వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా కొన్ని సందర్భాలు ఉంటుంది. పచ్చి సరుకు అనేది ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి చేరవేయాలంటే అట్లీస్ట్ ఒక 8 to 9 అవర్స్ నాన్ స్టాప్ డ్రైవింగ్ అయితే చేయాలి కదా. కాబట్టి అటువంటి సందర్భంలో క్యాబిన్ కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా సీట్ కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా క్యాబిన్ కంఫర్ట్ కోసమని ఏసీ క్యాబిన్ అయితే తీసుకొని వచ్చిందనమాట టాటా వారి యొక్క కమర్షియల్ ట్రక్స్. ఇప్పుడు 3.5 టన్ గ్రాస్ వెహికల్ వెయిట్ దాటిన ప్రతి ట్రక్ లో కూడా మనకి ఏసీ క్యాబిన్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. రెండోది ఏంటంటే అడ్జస్టబుల్ సీట్స్ అనమాట. ఈ అడ్జస్టబుల్ సీట్స్ వలన డ్రైవర్ తన వెయిట్ కి తగ్గట్టు సీట్ ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, వెయిట్ కి తగ్గట్టు దానికి సస్పెన్షన్ అయితే లభిస్తుంది అనమాట. ఇక స్లీపింగ్ బెర్త్ కూడా వెరీ కంఫర్టబుల్ అవుతుంది. నిన్నలాగా చెక్కలు పరిచేసి దాని మీద ఏదో జుగాడు చేసేసి ఆ విధంగా అయితే లేదు. స్లీపింగ్ బెర్త్ కూడా స్లీపింగ్ కంఫర్ట్ కోసం అని చెప్పేసి ఉంది. ఇక స్టీరింగ్ విషయానికి వచ్చేప్పటికి టిట్ అండ్ టెలిస్కోపిక్ అయితే యూజ్ చేశారండి. ఈ స్టీరింగ్ వలన డ్రైవర్ తన కంఫర్ట్ కి తగ్గట్టు స్టీరింగ్ అడ్జస్ట్ చేసుకుని తోలొచ్చు బండి. సో ఇక వెహికల్ సస్పెన్షన్ సిస్టమ్ లో కూడా అప్గ్రేషన్ అయితే జరిగింది. సో క్యాబిన్ కొన్న సస్పెన్షన్ సిస్టమ్ వలన డ్రైవర్ అయితే కంఫర్టబుల్ గా రోడ్డు మీద డ్రైవ్ చేయొచ్చు అండి. డ్రైవర్ అయితే కంఫర్టబుల్ గా లారీని అయితే తోలొచ్చు. కాబట్టి అండ్ బ్యాక్ పెయిన్స్ ఇవి లేకుండా అయితే ఉంటాయన్నమాట. బ్లూటూత్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా వచ్చిందండి. కాబట్టి డ్రైవర్ ఎంటర్టైన్ అవ్వచ్చు, సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. తర్వాత డ్రైవర్ కంఫర్ట్ కి తగ్గట్టు ఆటోమేటిక్ మాన్యువల్ 2 గేర్ బాక్స్ ఆప్షన్ లో కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట ఈ ట్రక్స్. ఇలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నటువంటి టాటా సిగ్నా ప్రైమా ఆల్ట్రా సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేశారనుకోండి ఫ్యూచర్ ఈ ట్రక్స్ కొనబోయే వారికి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు ఉంటుంది. ఆల్రెడీ మీ దగ్గర ఈ ట్రక్ ఉండి ఈ చెప్పినటువంటి సేఫ్టీ ఫీచర్స్ లో ఏది వర్కౌట్ కాకపోయినా కంపెనీకి అయితే ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు ఉంటుంది. సో ఈ ట్రక్స్ ఉన్న వారైతే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.